ఆపరేషన్ రోరింగ్ లైన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపడం వెనుక చాలా గేమ్ నడిచింది. నిఘాలో ఇజ్రాయెల్ తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపించింది. యుద్ధం పూర్తి స్థాయిలో మొదలయ్యాక ఖమేనీని చంపడం కష్టమని భావించి ఫిబ్రవరి 28వ తారీఖునే టార్గెట్ చేసి చంపేశారు. ఖమేనీని టార్గెట్ చేయడం వెనుక జరిగిన కసరత్తు చూస్తే మొత్తం మైండ్ బ్లాక్ అవుతుంది. అది గ్రాఫికల్ హాలీవుడ్ మూవీని తలపిస్తుంది. మొత్తం ఆ ఆపరేషన్ ఎలా జరిగిందో ఇప్పుడు మీకు లైన్ టు లైన్ నేను వివరించబోతున్నాను. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్, అమెరికన్ సిఐఏ కలిసి ఈ ఆపరేషన్ ఎలా చేశాయి అనే విషయాలు బయటకు వచ్చాయి. ఇరాన్లో ఏది కూడా ఇరాన్ సొంతం కాదు. టెక్నాలజీలో కింగ్ అయిన ఇజ్రాయెల్ అన్ని వ్యవస్థలపైన ఏళ్ల తరబడి నిఘా పెట్టించింది. టెహరాన్లో దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాలను మొసాద్ ఏళ్ల తరబడి హ్యాక్ చేసి ఉంచింది. ఖమేనీ ఉండే పాసెస్ స్ట్రీట్లోని కెమెరాల ద్వారా ఆయన భద్రతా సిబ్బంది వాహనాల కదలికలను రెగ్యులర్గా ఫాలో అవుతూ వచ్చింది. ఇరాన్ సుప్రీం ఖమేనీ ఎప్పుడు బయటకు వస్తారు, ఏ భవనంలో సమావేశాలు నిర్వహిస్తారు, ఆయన బాడీగార్డులు ఎక్కడ కార్ పార్క్ చేస్తారు, ఇలాంటి విషయాలను ఏఐ అల్గారిథమ్స్ ఉపయోగించి విశ్లేషించారు. అంతేకాదు ఇరాన్ మొబైల్ నెట్వర్క్, టెలికాం వ్యవస్థల్లోకి ఇజ్రాయెల్ చొరబడి అన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఖమేనీ సన్నిహితుల ఫోన్లను ట్రాప్ చేస్తూ ఆయన ఖచ్చితమైన ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారు. ఖమేనీని అంతం చేసే ఆపరేషన్ ఎలా జరిగిందో తెలుసా? ఈ ఆపరేషన్ సినీ ఫక్కీని మించి జరిగింది. ఫిబ్రవరి 28న ఉదయం ఖమేనీ తన ముఖ్య అనుచరులతో సమావేశం అవుతున్నట్టు ఇజ్రాయెల్ సిఐఏ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న వెంటనే దాడులకు ఆదేశాలు వెళ్ళిపోయాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు టెహరాన్లోని ఖమేనీ నివాసంపై 30 పవర్ఫుల్ బాంబులను ఒకేసారి ప్రయోగించాయి. ఈ ఆపరేషన్ అంతా కేవలం 60 సెకండ్ల టైంలో జరిగిపోయింది. ఇజ్రాయెల్ పైలట్లు స్పారో అనే స్పెషల్ మిసైల్స్ని ప్రయోగించారు. అది ఎంత శక్తివంతమైందంటే 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి డైనింగ్ టేబుల్ వంటి చిన్న చిన్న లక్ష్యాలను కూడా ఛేదిస్తాయి. ఖమేనీ విషయంలోనూ అదే జరిగింది. ఈ స్పీడ్ ఆపరేషన్తో ఇరాన్ రక్షణ వ్యవస్థలు రియాక్ట్ అయ్యే అవకాశం కూడా దక్కలేదు. దాడుల సమయంలో ఆ ప్రాంతంలో సెల్యులర్ టవర్లను డిస్టర్బ్ చేయడం వల్ల భద్రతా సిబ్బంది ఒకరికొకరు హెచ్చరికలను పంపించుకోలేకపోయారు. ఫోన్లో బిజీ అన్నట్టుగా వచ్చాయి. దీంతో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా దెబ్బతింది. ఆ ఆపరేషన్లో ఇజ్రాయెల్ అధునాతన సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ 8002 దాన్నే 8200 బాగా పనిచేసింది. ఇది ఇజ్రాయెల్ సైబర్ వార్ఫేర్ విభాగం. ఇది శత్రు దేశాల కమ్యూనికేషన్లు అంటే ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, రేడియో సిగ్నల్స్, సీసీ కెమెరాలను ట్యాప్ చేయడం, కోడ్లను బ్రేక్ చేయడం, నిఘా సమాచారాన్ని సేకరించడం చేస్తుంది. ఇందులో 18-21 ఏళ్ల మధ్య వయసున్న అత్యంత తెలివైన గణిత మేధావులు, కోడర్లు, ఎక్స్పర్ట్స్ మాత్రమే తీసుకుంటారు. వీరిని ఎంపిక చేసే ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. అందుకే ఆ ఏజ్ వాళ్ళను, చాలా షార్ప్గా ఉండే వాళ్ళను మాత్రమే ఆ యూనిట్లోకి తీసుకుంటారు. అందుకే ఖమేనీ ఆపరేషన్ ఎలాంటి అవరోధం లేకుండా పూర్తయింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు మరో 40 మంది ఉన్నత స్థాయి ఇరాన్ అధికారులు చనిపోయినట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. నిజానికి ఖమేనీని బంకర్లో దాక్కునే అలవాటు లేకపోవడం ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఖమేనీ ఒకవేళ బంకర్లోకి వెళ్ళి ఉంటే ప్రాణాలు దక్కించుకుని ఉండేవాడు అనే చర్చ కూడా జరుగుతోంది.